గుంతకల్లు రైల్వే స్టేషన్లో పెచ్చులు ఊడిపడి బాలుడు మృతి చెందాడు. వెయిటింగ్ హాల్లో ఉన్న బాలుడిపై పెచ్చులు ఊడిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు ఆ బాలుడు. హుటాహుటిన హాస్పిటల్కు తరలించినా లాభం లేకుండా పోయింది. కర్నూలుకు చెందిన వెంకటేశ్వరులు, శ్రీవాణి దంపతులు తమ పిల్లలకు సెలవులు కావడంతో రామేశ్వరం టూర్ను ప్లాన్ చేసుకున్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ దారుణం జరిగింది. తమ కుమారుడి మృతికి కారణం రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని బాలుడి పేరెంట్స్ వాపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, దీనికి సంబంధించి అసలు రైల్వే అధికారులు ఎవరైనా స్పందించారా? అసలు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సెలవుల్లో ఆలయాలకు వెళ్ళాలి అనుకున్న ఆ కుటుంబం నిజంగా ఒక శాపం మాత్రం అనుకోవచ్చు. ఈ ఘటన రైలు ఎక్కడానికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెయిటింగ్ హాల్ వద్ద ఉండగా కూడా నిద్రిస్తుండగా కూడా రైల్వే గోడ పెచ్చులు ఊడిపడి బాలుకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి అక్కడి నుంచి అనంతపురం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకొచ్చారు. అయితే అనంతపురం తీసుకొచ్చిన తర్వాత బాలుకు సీరియస్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మా బాలుడు మృతికి రైల్వే అధికారులు నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా చర్చలు పరిస్థితుంది. అయితే ఇంతవరకు రైల్వే అధికారులు ఏమాత్రంపై కూడా ఈ ఘటనపై స్పందించలేదు. బాలుని మృతి తెలుసుకున్న ప్రజా సంఘాలకి ఇతరంతా కూడా ఆ బాలుని తల్లిదండ్రులు ఓదార్చేందుకు ఆసుపత్రికి వచ్చారు. అయితే కర్నూలు నుంచి వచ్చిన వారు రామేశ్వరం వెళ్ళాలనుకొని ఆ ట్రైన్ కోసం వేచి ఉండగా అర్ధరాత్రి సమయంలో పెచ్చులు ఊడిపడటంతో ఏదైతే ఆ పెచ్చులు ఊడిపడటంతో ఆ బాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో బాలుడు తెలుస్తుంది. పోలీసు కేసు నమోదు చేసుకుని పోలీసు దర్యాప్తు చేస్తారు. అయితే యోగానంద్, దీనికి సంబంధించి అసలు మెయింటెనెన్స్ అంటూ కూడా ఏమీ జరగట్లేదా? దానికి సంబంధించి ఏమంటున్నారు వాళ్ళు? గుంతకల్లో ఇటీవలే రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఆధునీకరించారు. ఆధునీకరణలో భాగంగా కూడా ఎక్కడైనా పెచ్చులు ఊడిపడ్డాయా అన్నది కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే కొత్త రైల్వే భవనాలన్నీ కూడా ప్రారంభించి ఉన్నారు. కొత్త వాటిలో కూడా ఇలా పెచ్చులు ఊడిపడడానికి కూడా పలు అనుమానం సాగిస్తుంది. ఎందుకంటే రైల్వే కాంట్రాక్ట్స్ ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండవంటూ కూడా తెలుస్తోంది. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండి పెచ్చులు ఊడిపడి ఒక బాలు ఉడిచిన ఒకవేళ పెద్ద ఘటన జరిగి ఉంటే మాత్రం అనేక మంది కూడా చనిపోయి ఉండరు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించలేదు. రైల్వే టీఆర్ ఇప్పటికైనా స్పందించి ఆ పెచ్చులు ఈ బాలుడికి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.